హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నేను మీ కిరణ్ రావు అండ్ నీట్ యూజీ 2025. సో ఇప్పుడు అందరికీ ఒకటే వెయిటింగ్ ఏంటంటే డిస్ప్లే లిస్ట్ అండ్ ఆల్ ఇండియా కోటా రిజిస్ట్రేషన్ రెండిటి కోసం అయితే వెయిటింగ్. అండ్ డిస్ప్లే లిస్ట్ అయితే ఇంకా 1 వీక్లో 2 స్టేట్స్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. వచ్చాక ఇంకా స్టేట్స్లో కూడా కౌన్సిలింగ్ అఫీషియల్గా స్టార్ట్ అయిపోయినట్లే. సో ఈ సందర్భంగా అయితే ఇది ఒక ఇంపార్టెంట్ వీడియో, చాలా ఇంపార్టెంట్ వీడియో అయితే కంప్లీట్ చూడండి. అండ్ కౌన్సిలింగ్లో మాకు చాలా డౌట్స్ ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి. మాకు ఒకరి హెల్ప్ కావాలి, మెంటర్షిప్. మాకు ప్రతి క్షణం మాకు గైడ్ చేసేవారు కావాలి అంటే మాత్రం కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, మెంటర్షిప్ కావాలి అని చెప్పి. వెంటనే మీకు ఆప్షన్స్ వస్తాయి, సెలెక్ట్ చేసుకొని జాయిన్ అయితే మనకు ఆల్రెడీ తెలంగాణ, ఏపీ సపరేట్ గ్రూప్స్ ఉన్నాయి. అందులో వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసి మీకు ప్రతిదీ గైడ్ చేయడం జరుగుతుంది. నేను పర్సనల్గా మీకు కాల్స్లో టచ్లో ఉంటూ, టెక్స్ట్లో టచ్లో ఉంటూ గైడ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ వెబ్సైట్ ప్రతి కాలేజ్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ 2024 ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి స్టేజ్లో మీకైతే కౌన్సిలింగ్లో సీట్ వచ్చే వరకు, కౌన్సిలింగ్ అయిపోయే వరకు మీ వెంట ఉండడం అయితే జరుగుతుంది, ప్రతిదీ మీకు క్లారిటీగా చెప్తూ. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇప్పుడు వీడియో చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను, ఎందుకంటే ఫస్ట్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. కంఫర్టబుల్గా ర్యాంక్ వచ్చిన వారికి ఒక విధమైన బాధ, అండ్ 50-50 ఉన్నవారిది ఒక విధమైన బాధ. సో ఇద్దరికి రిలేటెడ్ ఒకటైతే ఉంది. ఏంటంటే అది ఫస్ట్ ఆల్ ఇండియా కోటా రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో స్టేట్లో చాలా ఎక్కువగా మార్కులు వచ్చిన స్టూడెంట్స్ మనకు ఎలాగో స్టేట్లో సీట్ వచ్చేస్తుంది అని ఆల్ ఇండియా కోటాకు వెళ్ళకపోవడం వల్ల చాలామంది ఇక్కడ 50-50 ఉన్న స్టూడెంట్స్కి మిస్ అవుతుంది. సో ఆల్ ఇండియాలో మీరు కోరుకున్న టాప్ 4 కాలేజెసే తెలంగాణ అండ్ ఏపీ మీకు వచ్చే అవకాశం ఉన్న ర్యాంక్ అయితే ఇప్పుడు చూద్దాం. మీరు ఆల్ ఇండియాకులో అప్లై చేసుకున్నట్లయితే మీకు అక్కడ మీరు లోకల్ అయితే స్టేట్లో అయితే ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదే ఆల్ ఇండియా కోటా ద్వారా వస్తే ఈ సీట్లు మనకు మళ్ళీ అటువైపు రాష్ట్రాల స్టూడెంట్స్కి వెళ్ళకుండా మన వాళ్ళకే వస్తాయి. సో అలా మీరు ఎవరు అప్లై చేసుకోవాలి, టాప్ 4 కాలేజెస్ ఏంటి తెలంగాణ మరియు ఏపీ అనేది స్పష్టంగా ఇందులో ఉంటుంది. అందరు వీడియోని చూడండి అండ్ కాన్సెప్ట్ నచ్చిన వారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ సందర్భంగా ప్రతి అప్డేట్ చాలా ఫాస్ట్గా, ఎర్లీగా మన ఛానల్లో అయితే ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే తెలంగాణలో టాప్ 1 గాంధీ వచ్చింది 2024లో. అండ్ మనకు ఆల్రెడీ ఇప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్స్ వచ్చాయి కాబట్టి డైరెక్ట్ ర్యాంక్సే చెప్పేస్తాను, మార్క్స్ కంపేర్ చేసుకోకండి. ఓపెన్ 3565 వరకు 2024లో వచ్చింది. ఓబీసీ 5402 వరకు వచ్చింది. ఈడబ్ల్యూఎస్ 3999 వరకు వచ్చింది. ఎస్సీ 35,213 అండ్ ఎస్టీ చూసుకుంటే 45,407. సో ఈ మార్క్స్ అన్ని చూశారు, ఈ ర్యాంక్స్ అన్ని చూశారు కదా. ఈ ర్యాంక్స్ పరిధిలో ఉంటే మీకు గాంధీలో ఈసారి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఈ మార్క్స్ రేంజ్లో మీ మార్క్స్ ఉన్నాయా, మీరు ఆల్ ఇండియా కోటా అప్లై చేసుకోండి. మీరు కోరుకున్న టాప్ కాలేజే మీకు వచ్చేస్తుంది. అండ్ అదేవిధంగా టాప్ 2 కాలేజ్ అయినటువంటి ఉస్మానియా. సో ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఓపెన్ 10,476 ఆల్ ఇండియా ర్యాంక్ కట్ అయింది. సో ఒక 11 అలా వేసుకోండి సరే. అండ్ ఓబీసీ 7,798. సో ఇది ఎలా ఓపెన్ కంటే ఓబీసీ తక్కువ అంటే అది ఆల్ ఇండియా లెవెల్ కౌన్సిలింగ్ కాబట్టి ఇది వేరే రౌండ్ వరకు ఓపెన్ అలా మిగిలి అలా వచ్చింది, ఓబీసీ ఇలా ఉంది. అండ్ ఆ తర్వాత చూస్తే ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ 8,777 ఉస్మానియా ర్యాంక్. అండ్ ఎస్సీ చూసుకున్నట్లయితే కొందరు ఎస్సీ స్టూడెంట్స్ వెళ్ళొచ్చు ఆల్ ఇండియాకని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే స్టేట్ స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. 47,890 ఆల్ ఇండియా ర్యాంక్కి వచ్చింది ఉస్మానియానే. సో ఈసారి ఒక 50,000 ఉన్నవారు ఉస్మానియా కావాలంటే అప్లై చేసుకోండి, పర్లేదు. అండ్ ఎస్టీ అయితే 60,966. సో ఇంత ర్యాంక్ వచ్చి మీరు ఉస్మానియాలో లోకల్ చేద్దాం అనుకుంటే ఆల్ ఇండియాలోనే అప్లై చేసుకోండి, మీకు అక్కడే సీట్ వస్తుంది. అండ్ 4th టాప్ కాలేజ్గా ఈఎస్ఐసి ఉంది 2024లో. ఓపెన్ 21,541 ర్యాంకు, ఓబీసీ 12,540. ఈ ఓపెన్ ఇంత ర్యాంక్ ఎందుకు వచ్చిందంటే ఇతను రౌండ్ 5 వరకు వెయిట్ చేశాడు, లక్కీగా ఇది వచ్చింది. అది 21,541కి కూడా ఓపెన్లో అది వచ్చింది. ఇది రౌండ్ 5లో, రౌండ్ 4 వరకు వేరే ఉంది కట్ ఆఫ్. అండ్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 9,021, ఎస్సీ 67,241, ఎస్టీ 78,268. సో ఈ ర్యాంక్స్ అయితే మీరు చూసుకోండి. మీకు టాప్ కాలేజ్లో రావాలంటే ఆల్ ఇండియా కోటాకు వెళ్ళొచ్చో లేదా అనేది ఇప్పుడే మీకు అర్థమైపోతుంది. సో మీరు అప్లై కూడా చేసుకోవచ్చు. అండ్ 4th కాకతీయ మెడికల్ కాలేజ్ అయితే నిలిచింది ఆల్ ఇండియాలో లాస్ట్ టైం. ఓపెన్ 16,074, ఈడబ్ల్యూఎస్ 17,935 అండ్
ఓబీసీ 17,935, ఈడబ్ల్యూఎస్ 20,320 అండ్ ఎస్సీ 1,04,907 అండ్ ఆ తర్వాత ఎస్టీ చూసుకున్నట్లయితే 98,551. సో ఈ ర్యాంక్స్ ఎస్సీ, ఎస్టీ అయితే 1,00,000 వరకు, ఓపెన్ అయితే దాదాపు 25,000 వరకు అండ్ ఓబీసీ అయితే దాదాపు 18,000. ఓబీసీ అయితే దాదాపు వీళ్ళు 20,000 వరకు చేసుకోవచ్చు అండ్ ఈడబ్ల్యూఎస్ కూడా 20,000 వరకు. సో మీరైతే ఈ విధంగా ర్యాంక్స్ వచ్చినట్లయితే ఇప్పుడు ఓపెన్ నుంచి ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ 25,000లో టాప్ కాలేజ్ వచ్చే అవకాశం ఉంది. ఆ ర్యాంక్ వచ్చినట్లయితే మీరు చేసుకోండి. అండ్ ఎస్సీ, ఎస్టీ అయితే ఇంకా 1,00,000 పైన వచ్చినా కూడా టాప్ కాలేజ్ వస్తుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే టాప్ అయితే రంగరాయ నిలిచింది ర్యాంక్స్ మనకు మార్క్స్ ప్రకారం. రంగరాయ మెడికల్ కాలేజ్ ఆంధ్ర యూనివర్సిటీ ఓపెన్ అయితే 19,259, ఈడబ్ల్యూఎస్ ఓబీసీ 21,517 అండ్ ఈడబ్ల్యూఎస్ 21,887 అండ్ ఎస్సీ 1,38,752 అండ్ ఎస్టీ అయితే 1,39,570. సో చాలా దూరం వెళ్ళింది రంగరాయ. సో టాప్ అంటే ఇది ఒక ఓపెన్ మార్క్ చూసి టాప్గా డిసైడ్ చేసి పెట్టడం జరిగింది. కానీ ఇది టాప్ కాదు, ఆంధ్ర మెడికల్ కాలేజ్ టాప్. సో ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఓపెన్ 21,510. ఇంతేలా వెళ్ళిందంటే ఇది రౌండ్ 4లో లక్కీగా వచ్చినటువంటి సీటు. అండ్ ఆ తర్వాత ఓబీసీ 22,351, ఈడబ్ల్యూఎస్ 14,523 అండ్ ఎస్సీ, ఎస్టీ అయితే 73,938. సో ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఆంధ్ర స్టూడెంట్స్ ఎస్సీ ఎవరైనా ఉంటే అక్కడ అప్లై చేసుకోండి. లోకల్ స్టూడెంట్స్కి చాలా యూజ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ 99,342 ఎస్టీ. సో ఈ విధంగా అయితే టాప్ 2 కాలేజ్కి కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి. సో ఈ కట్ ఆఫ్స్ చూసి ఎక్కువ మార్కులు వచ్చిన స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటాలో అప్లై చేసుకోండి. మీకు స్టేట్ కౌన్సిలింగ్ స్టార్ట్ కాకముందే సీట్ వచ్చేస్తుంది, మీరు జాయిన్ అయిపోతారు. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే కర్నూలు మెడికల్ కాలేజ్ ఓపెన్ 19,096 అండ్ ఓబీసీ 20,110, ఈడబ్ల్యూఎస్ 18,205 అండ్ ఎస్సీ 60,250 అండ్ ఎస్టీ 1,49,932. సో ఈ ర్యాంక్స్ ఉన్నవారు మీరు ఆల్ ఇండియా కోటాలో సీట్ తీసుకుంటే స్టేట్ అలాట్మెంట్ కాకముందే మీకు కాలేజ్ ఉంటుంది మీ జేబులో, మీరు రిలాక్స్గా ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ గుంటూరు మెడికల్ కాలేజ్ ఓపెన్ 22,516 అండ్ ఓబీసీ 19,082. ఇది రౌండ్ 4లో వచ్చింది, రౌండ్ 4లో లక్కీగా తగిలింది. అండ్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 20,883 అండ్ అదేవిధంగా ఎస్టీ చూసుకున్నట్లయితే 1,34,551, ఎస్టీ 97,302. సో ఈ ర్యాంక్స్ అని మైండ్లో పెట్టుకోండి. మీరు ఆల్ ఇండియా కోటాలో టాప్ కాలేజ్ కావాలనుకున్నవారు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఆల్ ఇండియా కోటాలో ఎంతమంది వెళ్తే స్టేట్ కోటాలో సీట్ కోసం ఎంతో చూస్తున్న స్టూడెంట్స్కు న్యాయం జరుగుతుంది. సో మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు. అదేవిధంగా అందరికంటే ముందే సీట్ పొంది రిలాక్స్గా కూడా ఉండొచ్చు.